సంసోను బలహీనుడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చిన మాటలు నిలబడలేకపోవడం వల్లనే. బాగా జాగ్రత్త వినాలి. బలాఢ్యుడిగా ఉన్న సంసోను బలహీనుడిగా మారడానికి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చిన మాటలో నిలబడలేకపోవడం వల్లనే. ఇదిగో సంఖ్యలతో కట్టిన తడపలు తిప్పినట్లుగా తెప్పేసేవాడు, సింహం ఎదురొచ్చిన మేక పిల్లలు చీల్చినట్లుగా చీల్చి పారేసేవాడు. ఒకసారి ఫిలిష్తీయులు వచ్చి పైన పడి తాగుతూ కడితే నాకు బలం ఉందని చెప్పుకొని ఎరజిమ్మినప్పుడు ఆ బలము లేని వాడుగా సామాన్యమైన మనుషుడి వలె మారిపోయాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే నువ్వు దేవుడి సన్నిధిని ఎంత కాపాడుకుంటావో అంత శక్తిని మీదకి దిగి వస్తూ ఉంటుంది. పరలోకము నుండి దేవుళ్ళ నుంచి అంత శక్తుల మీదకి వస్తూ ఉంటుంది. దేవుడి శక్తి చేత నువ్వు దేన్నైనా బంధించగలుగుతావు. దేవుడి శక్తి లేకపోతే ఏ విషయంలో సరే ఓడిపోయే పరిస్థితి వస్తుందని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్లుగా పోయిన వారు మనము విన్నాము. ఈరోజు దేవుడు మనతో బయలుపరుస్తున్న మాటని మనం చూస్తే మనం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి ద్వారములను ఎదురువేయబడకుండా తలుపులు తీస్తాను అన్న మాటని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ 8వ నెలలోకి వచ్చున్నాం. ఇంకా ఏ కార్యాలు జరగలేదు. ఖచ్చితంగా కార్యాలు జరగటానికి నువ్వు ఎంత పాకులాడతావో, ఎంత దేవుడు కాలు పట్టుకుంటావో, ఈ దాటిపోనీయకుండా ఈ సంవత్సరం దగ్గరికి వస్తామని దాటిపోనీయకుండా ఆయన కాలకాడు పడిపోయి ఈ వాగ్దాన పక్షాలు జరగాలి ప్రభా అని నీళ్ళ ఆకలి ఉంటే ఆకలి కలిగిన వారిని తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ ఆకలి చూసి నీ ఆశను తీరుస్తాడని